మీ విచారణలో నిష్పాక్షిత ఎంత మాత్రం కనిపించట్లేదని తెలిపారు. తాను మీ ఎదుట హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని చెప్పారు. విద్యుత్ కొనుగోలు విషయాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీస్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన 12 పేజీలు రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని మాజీ సీఎం చెప్పారు. కేంద్ర రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని కేసీఆర్ లేఖలో తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదని అన్నారు. ఈ విషయం కూడా రేవంత్ సర్కార్కు తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చట్ట విరుద్ధమని, ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే దీన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన విద్యుత్ ఏమాత్రం సరిపోదని చెప్పారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తనను అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కమిషన్ అని మాజీ సీఎం కేసీఆర్ లేఖలో ఆరోపించారు. తమ సర్కార్ గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. తమ మార్పును తక్కువ చూపించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. పత్రికా విలేకరుల సమావేశంలో కమిషన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గు తేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నట్లుంది. ఇప్పటికే నష్టం జరిగినట్టు, ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటల్లో ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించట్లేదు. నేను మీ ఎదుట హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. ఏం చెప్పినా అంశాలను పరిగణలోనికి తీసుకుని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా అని కేసీఆర్ లేఖలో వెల్లడించారు.